Hello, hello, all my dear aspirants and future officers. Welcome to the Rajkarna Academy. Now we are discussing about June 6th current affairs. న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ టాపిక్, ధర్మేంద్ర ప్రధాన్ రివ్యూస్ డ్రాఫ్ట్ మెంటల్ హెల్త్ పాలసీ ఫర్ స్కూల్స్ వెల్ బీయింగ్ కీ టు ద క్వాలిటీ ఎడ్యుకేషన్. ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరండి? మన డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యూనియన్ సెక్రటరీ. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడ మెంటల్ హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ పాలసీ ఏంటి, మెంటల్ హెల్త్ పాలసీ ఫర్ స్కూల్స్ గురించి రివ్యూ చేయడం జరిగింది. అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి? నౌడేస్ స్కూల్ స్టూడెంట్స్, టెన్త్ ఇంటర్మీడియట్, లేకపోతే ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఏజ్, వాళ్ళ యొక్క చదువుతున్న స్టాండర్డ్స్తో సంబంధం లేకుండా ఎగ్జామ్స్లోని ఫెయిల్ అయిపోతే ఒక సైకలాజికల్ డిజార్డర్, ఒక సైకలాజికల్గా డిప్రెస్ అయిపోవడం కానీ, లేదంటే ఏంటంటే సూసైడ్ చేసుకోవాలని సూసైడ్ టెండెన్సీస్ రావడము, లేదంటే ఏంటంటే ఒక అన్కాన్షియస్ స్టేజ్లో బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ దేర్ మెంటల్ హెల్త్. ఓకే, ఈ మెంటల్ హెల్త్ అనేది ఓవరాల్గా ఒక చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్లోని, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఎంటైర్ జర్నీలోని బాగుంటేనే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో వాళ్ళ అవుట్పుట్స్ అనేది కూడా అంతే బాగుంటాయి అనమాట. ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ కోసం మాట్లాడుకుంటే, సుప్రీంకోర్టు సుఖ్దేవ్ సాహా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలోని ఈ కేసులోని రైట్ టు మెంటల్ హెల్త్ అన్నది రైట్ టు లైఫ్ అంటే ఆర్టికల్ 21లోకి వస్తుంది. ఇది ఫండమెంటల్ రైట్, ఒక ఇండివిజువల్ యొక్క మెంటల్ హెల్త్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఓకేనా, ఇది చూసుకుంటే ఈ కంటెక్స్ట్లో అంటే మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ June 1 నుంచి రివైజ్ చేసుకునే కరెంట్ అఫైర్స్లోని మన ఛానల్లో ఉన్నాయి. అందులోని రివైజ్ చేసుకునే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్ 21 నుంచి ఏవి వచ్చినాయి అంటే, రైట్ టు ట్రామా కేర్, రైట్ టు ఫర్గటన్, రైట్ టు స్పీడీ ట్రయల్, ఇవి న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్ రైట్స్ అండి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఆర్టికల్ 21 అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్స్లో చూసుకుంటే, ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూస్ ద మెంటల్ హెల్త్ పాలసీ. ఈ మెంటల్ హెల్త్ పాలసీని రివ్యూ చేశారు. దీనిలో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, చిల్డ్రన్స్ యొక్క న్యూట్రిషన్, చిల్డ్రన్స్ యొక్క హెల్త్, వాళ్ళ యొక్క సైకలాజికల్ ఎబిలిటీ, డెవలప్మెంట్, గ్రోత్ అంటే ఏంటంటే ఈ వీటిని బేస్ చేసుకుని ఈ పాలసీ కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, పాలసీ ఎయిమ్స్ టు ఇంటిగ్రేట్ మెంటల్ హెల్త్ వెల్-బీయింగ్ ఫర్ ఎ కోర్ కాంపోనెంట్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. Focus on creating safe, inclusive school environments, addressing stress, anxiety, psychological challenges among students. ప్రజెంట్ డేస్లోనే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ అనేది ఎక్కువైపోయిందండి స్టూడెంట్స్లోనే. సో ఎప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ అనేది యాక్టివిటీ బేస్డ్ ఉండాలి. మనం ముందు చెప్పుకుంటాం కదా హిస్టరీలోనే, వాట్ ద స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, గాంధీ అని. ఓకే, కంప్లీట్గా యాక్టివిటీ బేస్డ్, ప్లేఫుల్, రియాలిటీ ఓరియంటెడ్గా ఉంటే ఎడ్యుకేషన్ ఎప్పుడు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది తక్కువ ఉంటుందండి. నెక్స్ట్, ఎంఫాసిస్ ట్రైనింగ్ టీచర్స్ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్ ఇన్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్. పాలసీ అలయన్స్ విత్ సమర్థ్య ఇనిషియేటివ్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. కాల్ ఫర్ స్కూల్స్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ మెంటల్ హెల్త్. గవర్నమెంట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఇంప్లిమెంటేషన్ మోటెడ్ బై స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఆర్టికల్లో ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మెంటల్ హెల్త్ పాలసీ మీద డ్రాఫ్ట్ కంప్లీట్గా దేని ఉంది, న్యూట్రిషన్, హెల్త్, చిల్డ్రన్ యొక్క సైకలాజికల్ ఎబిలిటీ, వాళ్ళ గ్రోత్ మీద బేస్ అయ్యి ఉంది. దీని చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. అది ఫోకస్ చేస్తూ మెంటల్ హెల్త్ పాలసీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఏంటంటే స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్ని, యాంగ్జైటీని తగ్గించే విధంగా ఉండాలి. వాళ్ళలో ఉన్న ఏమంటే క్రియేటివిటీ, వాళ్ళ ఇన్నోవేషన్, వాళ్ళ యాక్టివిటీస్ని దాన్ని బయట తీయాలి. ఓకే, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ పాలసీ ఏంటంటే సమర్థ్య అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, ఈ రెండింటికి ఇంటిగ్రేట్ అయినాయి. సమర్థ్య ఇనిషియేటివ్ ఏంటంటే ఇది కంప్లీట్గా చైల్డ్ కేర్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ అనమాట. దీంట్లో ఏంటంటే వాళ్ళ యొక్క హెల్త్, వాళ్ళ యొక్క న్యూట్రిషన్, ఇవి అప్లిఫ్ట్ చేయడానికి అనమాట ఈ సమర్థ ఇనిషియేటివ్ అనేది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986ని రీప్లేస్ చేయడం జరిగింది. ఓకే, ఇది రీప్లేస్ చేస్తూ ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీకి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇండియన్ ఎడ్యుకేషన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ వరల్డ్లోనే ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది ఒక స్కిల్ఫుల్, పవర్ఫుల్ నాలెడ్జ్ హబ్ కింద తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ యొక్క పాలసీ యొక్క ఆబ్జెక్టివ్. ఓకే, ఏంటండి, ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, అట్ ద సేమ్ టైం గ్లోబల్ నాలెడ్జ్ కింద ఇండియాని తీర్చిదిద్దాలి. నెక్స్ట్, ఈ పాలసీలో పిల్లర్స్ ఏంటి? ఎడ్యుకేషన్ అనేది అందరికీ యాక్సెస్గా ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అయి ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఇవి పిల్లర్స్ ఆఫ్ ద పాలసీ అనమాట. అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ కమర్షియల్గా ఉండకూడదు, ఎడ్యుకేషన్ అనేది అఫోర్డబుల్గా ఉండాలి, అందరికీ యాక్సెస్ అయ్యి ఉండాలి, అందుబాటులో ఉండాలి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రతి దాంట్లోనూ ప్రొవైడ్ చేసే దాంట్లో అకౌంటబిలిటీ ఉండాలి. ఇవి ఈ పాలసీ యొక్క మెయిన్ పిల్లర్స్ అనమాట.
నెక్స్ట్ ఇంకా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని ప్రొవిజన్స్ చూస్తే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది. ఏంటి అంటే 5+3+3+4. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 ఇయర్స్ కిడ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు 5 ఇయర్స్ ఫౌండేషనల్ పీరియడ్ అయిన తర్వాత 3 ఇయర్స్ ప్రైమరీ స్టేజ్కి వస్తాడు. ఆ తర్వాత మిడిల్, తర్వాత 4 ఇయర్స్ సెకండరీ స్టేజ్కి వస్తాడు. సెకండరీ స్టేజ్ కంప్లీట్ అయ్యేటప్పటికి వాడికి 18 ఇయర్స్ వస్తాయి. అంటే 3 to 18 ఇయర్స్ మధ్యలో స్కూలింగ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయ్యేటట్టు డిజైన్ చేయడం అయింది స్ట్రక్చర్. 5+3+3+4 ఫౌండేషనల్, ప్రైమరీ, మిడిల్, సెకండరీ గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇంకా ఇందులో ప్రొవిజన్స్ చూసుకుంటే క్లాస్ 6th నుంచి వొకేషనల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ప్రాక్టికల్ రియాలిటీ ఓరియంటెడ్గా వొకేషనల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకోటి మదర్ టంగ్ అనేది గ్రేడ్ 5 వరకు ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే మన ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా దీని టార్గెట్ ఏంటంటే 6% ఆఫ్ జీడిపిని ఎడ్యుకేషన్ సెక్టర్కి కంట్రిబ్యూట్ చేయాలి. 6% ఆఫ్ జీడిపిని ఎడ్యుకేషన్ సెక్టర్కి కంట్రిబ్యూట్ చేయాలి. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క మెయిన్ థీమ్. దీని మీద క్వశ్చన్ చూద్దామండి. హూ రీసెంట్లీ రివ్యూడ్ ద డ్రాఫ్ట్ mental health policy for schools and stated that well-being is the key to quality education. ధర్మేంద్ర ప్రధాన్. ఈయన ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనియన్ సెక్రటరీ ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ టాపిక్, RBI Monetary Policy Committee votes to keep policy rate unchanged at 5.25%, announced Governor Sanjay Malhotra. ఓకే, ఇది న్యూస్లో ఉంది. ఏ కాంటెక్స్ట్లో అంటే RBI Monetary Policy Committee కీ పాలసీ రేట్ అంటే రెపో రేట్ని చేంజ్ చేయలేదు. సేమ్ రెపో రేట్ని క్యారీ చేస్తున్నాం. 5.25% రెపో రేట్ని క్యారీ చేస్తుంది. ఓకే, ఈ కంటెక్స్ట్లోని మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి, అసలు RBI మానిటరీ పాలసీ కమిటీ ఏంటి, ఆ కీ పాలసీస్ ఏంటి. ఓకే, ప్రజెంట్ గవర్నర్ ఎవరండి? సంజయ్ మాల్హోత్రా. ఓకే, ఇప్పుడు RBI మానిటరీ పాలసీ కమిటీ అన్నది RBI యాక్ట్ 1934 ప్రకారంగా కాన్స్టిట్యూట్ చేయబడింది. ఇందులో ఎన్ని మెంబర్స్ ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ ఎవరు? RBI గవర్నర్ ఉంటారు. నెక్స్ట్ RBI డిప్యూటీ గవర్నర్ ఉంటారు. తర్వాత RBI అపాయింట్ చేసిన ఒక అఫీషియల్ ఉంటారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన 3 అఫీషియల్స్ ఉంటారు. ఓకే, వీళ్ళు 6 మెంబర్స్. మానిటరీ పాలసీ కమిటీ యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటంటే RBI గవర్నర్, RBI డిప్యూటీ గవర్నర్, RBI అపాయింట్ చేసిన ఒక అఫీషియల్, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన 3 అఫీషియల్స్. ఓకే, నెక్స్ట్ ఈ RBI మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఫంక్షన్ ఏంటనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే మానిటరీ పాలసీని డిజైన్ చేయడం. ఈ మానిటరీ పాలసీ ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్లేషన్ని, అట్ ద సేమ్ టైం కీ ఇంట్రెస్ట్ రేట్స్ని, క్రెడిట్ అవైలబిలిటీని, ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. దేంతో కంట్రోల్ చేస్తుంది? దాని యొక్క మానిటరీ పాలసీతో కంట్రోల్ చేస్తుంది. ఆ మానిటరీ పాలసీ అనేది మళ్ళీ తర్వాత చూద్దాం. పాయింట్స్లోకి వద్దామండి. RBI మానిటరీ పాలసీ కమిటీ ఓటెడ్ టు కీ పాలసీ రేట్ అన్చేంజ్ రేట్ 5.25%. గుర్తుపెట్టుకోవాలి. అనౌన్స్మెంట్ మేడ్ బై RBI గవర్నర్ సంజయ్ మాల్హోత్రా. డెసిషన్ రిలేట్స్ టు ద ఇండియన్ మానిటరీ పాలసీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. RBI Act 1934. It is a statutory body. Policy rate kept unchanged aims to balance inflation control and economic growth. The decision impacts interest rates, loans, savings schemes, etc. ఇక్కడ ఏం చెప్పుకున్నానండి? మానిటరీ పాలసీ. ఓకే, మానిటరీ పాలసీ అంటే ఏంటి? మానిటరీ పాలసీ అంటే ఏంటంటే మార్కెట్ ఎకానమీలోని ఇన్ఫ్లేషన్ని కానీ, లేకపోతే లోన్స్ కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, క్రెడిట్ అవైలబిలిటీ కానీ, ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఇవన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వీటిని కంట్రోల్ చేయడానికి RBI డిజైన్ చేసే పాలసీయే మానిటరీ పాలసీ. ఓకే, ఈ మానిటరీ పాలసీలో ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి ఈ మానిటరీ పాలసీ ద్వారాగా ఎంప్లాయ్మెంట్ని, ఇన్ఫ్లేషన్ని, కీ ఇంట్రెస్ట్ రేట్స్ని, లేదంటే క్రెడిట్ అవైలబిలిటీని ఇవన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని ఈ ఇన్స్ట్రుమెంట్స్లోని రెపో రేటు, రివర్స్ రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో CRR, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో SLR, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇవన్నీ ఏంటంటే RBI మానిటరీ పాలసీలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఇక్కడ మనం ఏంటంటే మనకి ఈ మానిటరీ పాలసీల ఎకానమీలో డీటెయిల్గా మనం నేర్చుకుందాము. ప్రజెంట్ అయితే రెపో రేట్ గురించి తెలుసుకుందాం, బికాస్ ఇది న్యూస్లో ఉంది కాబట్టి. రెపో రేట్ అంటే ఏంటంటే జనరల్గా బ్యాంక్స్ RBI దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటాయి.
ఆ అప్పు తెచ్చుకున్నందుకు ఆర్బీఐకి కొంత ఇంట్రెస్ట్ చెల్లించాలి. దాన్నే రెపో రేట్ అంటాం. ఓకేనా? సింపుల్‌గా చెప్తున్నానండి. బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటది. దానికి పే చేసే ఇంట్రెస్టే రెపో రేట్. ఓకే. ఒకవేళ ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగింది అనుకోండి. అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి? అప్పు ఎక్కువ తేవడం మానేస్తాయి. సో, అప్పు ఎప్పుడైతే ఎక్కువ తీసుకురావడం మానేస్తదో, అప్పుడు క్యాష్ అవైలబిలిటీ అనేది తగ్గిపోతది. అప్పుడు మనకి లోన్స్ టైట్ అయిపోతాయి. పబ్లిక్‌కి లోన్స్ టైట్ అయిపోతాయి. ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి. రెపో రేట్ అనేది పెరిగితే ఏమవుతది? బ్యాంక్స్ బారోయింగ్ అనేది తగ్గిపోతది. ఆబ్వియస్‌గా ఏమవుతది? మనకి లోన్స్ అవైలబిలిటీ అనేది తగ్గిపోతది. ఇంకోటి మార్కెట్‌లోని కరెన్సీ ఓకే. తగ్గిపోతది. అంటే ఆబ్వియస్‌గా ఇన్‌ఫ్లేషన్ తగ్గిపోతుంది. ఓకే. మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ. నెక్స్ట్ దీని మీద క్వెషన్ చూద్దాము. At what rate did the Monetary Policy Committee vote to keep the policy rate unchanged as announced by Governor Sanjay Malhotra? 5.25%. ఇందులో మన ఫ్యాక్ట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి? సంజయ్ మాల్హోత్రా ఆర్బీఐ గవర్నరు. రెపో రేట్ అంతా 5.25%. మానిటరీ పాలసీ యొక్క కాన్స్టిట్యూషన్, అందులో మెంబర్స్ ఎంతమంది ఉంటారు? ఆర్బీఐ యాక్ట్ 1934. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్, ఇవన్నీ మానిటరీ పాలసీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్, దాని యొక్క ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ టాపిక్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ అంటార్క్టికా. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఇప్పుడు జూన్ 5th. ఓకే. వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. మనకి ఏంటంటే న్యూస్లో ఒక టాపిక్ చూడగానే దాని రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది మనకి గుర్తు రావాలి. యాక్చువల్లీ అలా గుర్తొస్తే మీరు న్యూస్ని కాన్సెప్ట్ని బాగా ఇంటర్లింక్ చేసుకుంటారు అనమాట. ఓకే. నెక్స్ట్ మన పాయింట్స్ చూద్దాం ఈ ఆర్టికల్లో. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అబ్జర్వ్డ్ ఇన్ June 5th, 2026. 2026 థీమ్ ఏంటి? క్లైమేట్ యాక్షన్. క్యాంపెయిన్ మెసేజ్ ఏంటి? నౌ ఫర్ క్లైమేట్ యాక్షన్, నౌ ఫర్ క్లైమేట్. అఫీషియల్ స్లోగన్ ఏంటి? ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. హోస్ట్ కంట్రీ ఎవరు? రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్. ఈవెంట్ ఎక్కడ? బాకు క్యాపిటల్, అజర్బైజాన్ క్యాపిటల్ బాకు. లీడ్ బై యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అంటార్క్టికా, వన్ ఆఫ్ ద ఫాస్ట్ వార్మింగ్ రీజియన్స్. అంటార్క్టికా పెనిన్సులా వార్మ్డ్ 3 degrees temperature since last 3 trillion tons. ఇక్కడ చూడండి, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది June 5th. ఇది ఒకటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2026 థీమ్ ఏంటి? క్లైమేట్ యాక్షన్. ఈ క్యాంపెయిన్ యొక్క మెసేజ్ ఏంటి? నౌ ఫర్ క్లైమేట్. హోస్ట్ కంట్రీ ఎవరు? అజర్బైజాన్. అఫీషియల్ స్లోగన్ ఇన్స్పైర్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఇవన్నీ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే. ఎన్విరాన్మెంట్ అనేది ఇప్పుడు చాలా హాట్ ఇష్యూ అండి. ఇప్పుడే కాదు, ఇప్పటికీ హాట్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఎక్కువైపోయినాయి. ఏంటంటే ప్రజెంట్ చూసుకుంటే విపరీతమైన హీట్ వేవ్స్, స్టార్మ్స్, డిజాస్టర్స్, లేకపోతే ఫ్లడ్స్, సైక్లోన్స్, ఇవన్నీ ఏంటంటే ఇయర్ బై ఇయర్ పెరిగిపోతూనే ఉంటున్నాయి. బికాస్ ఎందుకు అంటే పొల్యూషన్. ఓకే. పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ప్రెజర్ ఇంటెన్సిటీ ఎక్కువైపోవడం. PM 2.5, PM10, SO2, NO2, ఓజోన్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ప్రెజర్, దాని యొక్క ఇంటెన్సిటీ ఏంటంటే డే బై డే అనేది దాన్ని ఎక్కువైపోతుంది అనమాట, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పాలసీస్ అనేది వీక్ అయిపోతున్నాయి. ఎన్విరాన్మెంట్ పాలసీస్ వీక్ అవుతున్నాయి. హెవీ ఇండస్ట్రియలైజేషన్, హెవీ అర్బనైజేషన్, ఇది ఒకటి కారణం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి అనమాట. ఓకే. ఇప్పుడు వరల్డ్లోని ఎన్విరాన్మెంట్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ, ఎటువంటి పాలసీస్ కానీ ఉన్నాయని చూసుకుంటే, ఫస్ట్ చూసుకుంటే ప్యారిస్ అగ్రిమెంట్ 2015. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే గ్లోబల్ టెంపరేచర్ అన్నది బిలో 2 degrees C ఉండేటట్టు చూసుకోవాలి ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఎందుకంటే ఓజోన్ ప్రొటెక్షన్, స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్. ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రీటీస్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో ఇనిషియేటివ్స్ ఏంటంటే ఇండియాలోని వరల్డ్ లైఫ్ యాక్ట్ 1972, లేదంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇది ఏ కంట్రీతోనండి? ఫ్రాన్స్, ఇండియా కలిపి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా చూసుకుంటే ఎయిర్ పొల్యూషన్కి, వాటర్ పొల్యూషన్కి సెపరేట్ యాక్ట్స్ అనేది, ఇనిషియేటివ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే. దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం దీని మీద. వేర్ విల్ ద గ్లోబల్ ఈవెంట్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026 విచ్ విల్ బి హోస్టెడ్ బై రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్, బాకు. నెక్స్ట్ టాపిక్, నాయుడు 4 యూనియన్ మినిస్టర్స్ ఓపెన్ విశాఖపట్నం సీ ఫుడ్ మీట్. ఇండియా ఐస్ 1 lakh crore ఎక్స్పోర్ట్స్. సీ ఫుడ్ మీట్ ఎక్కడండి? సీ ఫుడ్ మీట్
సీ ఫుడ్ మీట్ ఎక్కడ? విశాఖపట్నంలో. రీసెంట్గా మనం నిన్న న్యూస్లో కూడా చెప్పుకున్నాము, మనం మన క్లాస్లో చెప్పుకున్నాం. విశాఖపట్నం దేనికి? డేటా సెంటర్కి, వైజాగ్ డేటా సెంటర్కి ఫేమస్, గూగుల్ డేటా సెంటర్. దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సీ ఫుడ్స్ అండ్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మేజర్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్. ఎందులోని? సీ ఫుడ్స్లో ఇండియా అనేది వన్ ఆఫ్ ద మేజర్. దెన్ ఇండియా లోపల ఏంటంటే మెరైన్ ఫిషింగ్లోని గుజరాత్ టాప్, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ. మెరైన్ ఫిషింగ్లో ఫస్ట్ స్టేట్, మెరైన్ ఫిషింగ్లో హైయెస్ట్ అంతా గుజరాత్, తర్వాత తమిళనాడు, కేరళ. నెక్స్ట్ ఆక్వాకల్చర్ అండ్ ష్రింప్ ఫార్మింగ్. ఇవి కంప్లీట్గా ఇది ఇన్లాండ్ ఫిషింగ్ అండి. ఇన్లాండ్ ఫిషింగ్ ఇందులో మాత్రం ఏపీ ఫస్ట్. రొయ్యల చెరువులు, చేపల చెరువులో ఏపీ ఫస్ట్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత ఒరిస్సా. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఆల్రెడీ మనం లాస్ట్ 2 క్లాసెస్లో మనం డిస్కస్ చేసాము. ఓకే, ఇంకా మనకి సీ ఫుడ్స్ వాటిలో ఇంకా ఏంటి పాయింట్స్ ఉన్నాయి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఇనాగ్రేటెడ్ నేషనల్ వర్క్షాప్ ఆన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అట్ విశాఖపట్నం. యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ రెజన్ ఓపెన్. ఓకే, ఇండియా సీ ఫుడ్ టార్గెట్ 1 lakh crore by 2030. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ టార్గెట్. ఫైనాన్షియల్ ఇయర్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. ఆర్గనైజర్స్ యూనియన్ కామర్స్ మినిస్ట్రీ అండ్ ఫిషర్స్ మినిస్ట్రీ, ఎంపీడీఏ అండ్ అథారిటీ. ఓకే. ఏపీ సీఎం నాయుడు ప్లస్ 4 యూనియన్ మినిస్టర్స్ స్పీడ్ అప్ ద 1 lakh crore టార్గెట్ బై 2030. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈ కంటెక్స్ట్లో మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలని చూడాలి. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే విశాఖపట్నంలోని సీ ఫుడ్ మీట్ అనేది జరిగింది. ఓకే, దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ టార్గెట్ ఏంటి? ఇండియా అనేది వన్ ఆఫ్ ద మేజర్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్. ఓకే, ఇండియాలో మెరైన్ ఫిషరీస్లో టాప్ ఎవరు? గుజరాత్. తర్వాత ఆక్వాకల్చర్ అండ్ షింప్ ఫార్మింగ్లో ఏపీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ టార్గెట్ చూసుకుందాం. టార్గెట్ ఏంటి? ఇండియా సీ ఫుడ్ టార్గెట్ ఎంత? 1 lakh crore by 2030. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో సీ ఫుడ్ అనేది ఏంటంటే మేజర్ అగ్రి ఎక్స్పోర్ట్ అనమాట. ఇప్పుడు ఈ టార్గెట్ అంతా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ టార్గెట్ 1 lakh crore by 2030. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన సీ ఫుడ్స్ ప్రొడక్టివిటీ, ఫిషింగ్ ప్రొడక్టివిటీ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎంత బాగున్నాయి అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎలాంటివి ఉన్నాయి చూడాలి. ఫస్ట్ ప్రధానమంత్రి మత్స్యకార సంపద యోజన. నెక్స్ట్ సాగరమాల ప్రాజెక్ట్ ప్రకారంగా కోస్టల్ లైన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్ ద సేమ్ టైం ఫిషింగ్ లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేయడము, బ్లూ రెవల్యూషన్. ఓకే, అంటే ఫిష్ ఇంటెన్సివ్గా ప్రొడక్ట్ చేయడం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఫస్ట్ టార్గెట్ అంతా 1 lakh crore ఎక్స్పోర్ట్ టార్గెట్ బై 2030. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దీని మీద. విచ్ సిటీ హోస్టెడ్ ద నేషనల్ వర్క్షాప్ ఆన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఇనాగ్రేటెడ్ బై ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు? విశాఖపట్నం. నెక్స్ట్ టాపిక్. ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ డిపెండ్స్ ఆన్ ప్రొటెక్టింగ్ ఇట్స్ ఫ్రెగైల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్కి అట్ ద సేమ్ టైము ఎన్విరాన్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షన్ రిలేషన్ ఉంటుందండి. ఎన్విరాన్మెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ బాగుంటుంది. ఎన్విరాన్మెంట్ బాగాలేదనుకోండి, డిజాస్టర్స్ ఎక్కువైపోతాయి. సైక్లోన్స్ కానీ, లేకపోతే కోస్టల్ లైన్స్ మర్జ్ అవ్వడం కానీ, హీట్ వేవ్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, లేకపోతే డ్రౌట్, ఇవన్నీ రైజ్ అవుతూ ఉంటాయి. ఇందువల్ల ఎన్విరాన్మెంట్ మనం సేఫ్గా చూసుకోకపోతే, ఎన్విరాన్మెంట్ బాగోపోతే ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ అనేది బాగోదు. మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన పాయింట్స్లోకి వస్తే, ఇండియాస్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 జీడిపి గ్రోత్ ఎస్టిమేటెడ్ అట్ 7.4%. గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ 2026కి జీడిపి అంతా 7.4%. ఇండియాస్ 2035 ఎన్డీసీ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ 47 ఎమిషన్స్ ఇంటెన్సిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్లో చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 2026కి జీడిపి గ్రోత్ అంతా 7.4%. 2025 నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ టార్గెట్స్, ఎన్డీసీ ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ టార్గెట్స్. 47% ఎమిషన్స్ ఇంటెన్సిటీ రిడక్షన్, 60% నాన్ ఫోసిల్ ఫ్యూయల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ, 3.5 to 5 CO2 కార్బన్ సింక్ అండ్ ఫారెస్ట్. ఈ కార్బన్ సింక్ మనం బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ అని దేన్ని అంటామండి? మ్యాంగ్రూవ్స్ అని అంటాం. ఓకే, రిమైనింగ్ ఫారెస్ట్తో చూసుకుంటే ఈ మ్యాంగ్రూవ్స్ అనేది కార్బన్స్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని
పొల్యూషన్తో కార్బన్ పొల్యూషన్ని తగ్గిస్తూ ఉంటుంది అట్మాస్ఫియర్లో. నెక్స్ట్ నెట్ జీరో బై 2070 అలయన్స్ విత్ ద విజన్ ఆఫ్ డెవలప్డ్ నేషన్ బై 2047కి యొక్క ఏంటి వికసిత్ భారత్. ఇక్కడ ఇమేజ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి, గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ జీడిపి అంతా 7.4%. 2035కి నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ టార్గెట్స్ 47% ఎమిషన్స్, 60% నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్, CO2 కార్బన్ సింక్ అనేది 3.5 to 4%. ఓకే, నెక్స్ట్ నెట్ జీరో బై 2070 ఇప్పటికి 2047కి. ఇది నెట్ జీరో బై 2070 ఇది అలైన్ అయ్యేది 2047కి, ఎందుకంటే 2047 వికసిత్ భారత్ మన గోల్ కాబట్టి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్గా చూసుకుంటే ఆర్టికల్ 48A డిపిఎస్పి అండ్ ఆర్టికల్ 51A ఈ రెండు ఏం చెప్తున్నాయంటే, ఆర్టికల్ 41A ఏంటంటే డైరెక్ట్ టు స్టేట్ ప్రిన్సిపల్ పాలసీలో ఏంటంటే ఇది స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్ట్ చేయడం అన్నది. ఓకే అని ఆర్టికల్ 48A చెప్తుంది. ఆర్టికల్ 51A ఏం చెప్తుంది అంటే ప్రతి ఇండివిజువల్, ప్రతి సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీ, మన సరౌండింగ్స్ కానీ మన ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంచుకుంటే హెల్తీగా ఉండడం అనేది మన యొక్క డ్యూటీ అని చెప్పేసి ఆర్టికల్ 51A చెప్తుంది. ఇక్కడ NAPCC 2008 ఓకే, క్లైమేట్ చేంజ్ 8 మిషన్స్ ఏంటంటే ఇంక్లూడ్స్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటేట్ ఫర్ అర్బన్ క్లైమేట్ రెసిలెన్స్. ఇది కంప్లీట్గా క్లైమేట్ చేంజ్ కోసం అనేది. క్లైమేట్ చేంజ్లో 8 మిషన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. కీ ఎన్విరాన్మెంట్ లాస్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం వాటర్ యాక్ట్ 1974. ఓకే, ఇవన్నీ దీంట్లో పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఆర్టికల్లో ఏం ఇచ్చారు, ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ డిపెండ్స్ ఆన్ ప్రొటెక్టింగ్ ఇట్స్ ఫ్రెజైల్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్, ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్, హెల్త్ దాని యొక్క గ్రోత్, దాని యొక్క షేపు, ఇవన్నీ దేని ద్వారా రిఫ్లెక్ట్ చేస్తారు అంటే జీడిపి. ఓకే, జీడిపి ద్వారా రిఫ్లెక్ట్ చేస్తారు. జీడిపి అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, గ్రాస్ అంటే ఏంటంటే విత్ ఇంక్లూజన్ ఆఫ్ డిప్రిసియేషన్, అంటే మనం డిప్రిసియేషన్ ఖర్చు పెట్టేది కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది గ్రాస్ అంటే. డొమెస్టిక్ అంటే ఏంటంటే మనం ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో అది కంప్లీట్గా మన డొమెస్టిక్ టెరిటరీలోనే క్యాలిక్యులేట్ చేయాలి. ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఫైనల్ ప్రోడక్ట్ అయి ఉండాలి. అంటే ఏంటంటే ఇనిషియల్ ప్రొడక్ట్స్, ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది అనుకోండి, దాని స్పేర్ పార్ట్స్ ఒక దగ్గర క్యాలిక్యులేట్ చేయడం, కార్ ఒక దగ్గర క్యాలిక్యులేట్ చేయడం. ఫినిషింగ్ గుడ్ అనేది ఒక కార్నే మనం వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో తీసుకుంటాం. ఓకే, ఇది కంప్లీట్ అరౌండ్ జీడిపి. నెక్స్ట్ మిగతాది ఎకనామిక్ కాన్సెప్ట్స్లో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, according to economic survey 2025 to 2026 what is India estimated GDP growth rate of a financial year 2026? 7.4. next topic, when mangroves do what she was cannot. mangroves ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి, ఎన్విరాన్మెంటల్ పరంగా ఇది చాలా ఫేవరెట్ టాపిక్. యూపీఎస్సీకి కానీ ఏపీఎస్సీకి కానీ మ్యాంగ్రూవ్స్ అంటే, మ్యాంగ్రూవ్స్ ఏంటివి, సాల్ట్ వాటర్ టాలరెంట్. ఓకే, సాల్ట్ వాటర్ టాలరెంట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయ్యి ఇవి ఎక్కడ ఉంటాయంటే మోస్ట్లీ ఇంటర్ టైడల్ జోన్స్లో ఉంటాయి. ఇంటర్ టైడల్ జోన్స్ అంటే ట్రోపికల్, సబ్ ట్రోపికల్ రీజన్స్లో ఉంటాయి. ఓకే, ఇవి మోస్ట్లీ ఎక్కడ ఉంటాయంటే రివర్ వాటర్ సీలో ఎక్కడైతే కలుస్తుందో, ఎక్కడ మధ్య అవుతుందో ఆ ప్లేసెస్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే కార్బన్ సింక్ చేయడంలో యూజ్ అవుతాయి. అంటే అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇది అనేది. సో దీన్ని ఏమంటామంటే బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ అని అంటాం దేన్ని, మ్యాంగ్రూవ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టండి. విచ్ ఫారెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ అంటే మ్యాంగ్రూవ్స్, దాని ఆన్సర్. నెక్స్ట్ ఇది బయోడైవర్సిటీ హాట్స్పాట్ కింద కూడా ఉంటుంది. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఇక్కడ రెపటైల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ బయోడైవర్సిటీని ఈ మ్యాంగ్రూవ్స్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ మ్యాంగ్రూవ్స్ ఈ సైక్లోన్స్ కానీ, సీ వేవ్స్ కానీ ఇలా ఏంటంటే కోస్టల్లో ఓషన్ ద్వారా ఎఫెక్ట్ అయ్యేవి ఏమైనా సరే ఇది ఆపుతుంది. ఓకే, దీని యూజెస్ ఇన్నట్టు ఉంటాయి అనమాట మ్యాంగ్రూవ్ యూజెస్. ఇప్పుడు మ్యాంగ్రూవ్స్ ఇండియాలో చూసుకుంటే మ్యాంగ్రూవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ జస్ట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టాపిక్ వచ్చిందంటే ఆ టాపిక్ గురించి కాన్సెప్ట్ ప్లస్ బేసిక్ కూడా ఎంతో కొంత మీరు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూసుకుంటే సుందర్బన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇది ఎక్కడ ఉంది, ఇది వరల్డ్లోనే లార్జెస్ట్. ఓకే, వరల్డ్లోనే లార్జెస్ట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్లో ఉంది ఇది. నెక్స్ట్ పీచావరం మంగ్రూవ్ ఫారెస్ట్ ఇది మన సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్. తర్వాత ఇంకా బీతరకనిక, కృష్ణ, గోదావరి ఇలా కొన్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్. ఇలా ఏంటంటే మీరు ఏంటంటే ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, దాని లొకేషన్ ఏంటి, దాని పేరేంటి, ఓకే ఇవన్నీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ వస్తే మ్యాంగ్రూవ్స్ ఆర్ కోస్టల్ వెట్లాండ్స్ దట్ సర్వ్ యాజ్
నర్సరీ, ఫీడింగ్ గ్రౌండ్స్ అండ్ స్టార్మ్ బఫర్స్ అండ్ హైలీ ఎఫిషియెంట్ కార్బన్ సింక్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్. బ్లూ కార్బన్ స్టోరేజ్. ఓకే, 3 to 5 టైమ్స్ ఫారెస్ట్ ఎంతైతే చేస్తే దానికన్నా ఎక్కువ టైమ్స్ ఇది బ్లూ కార్బన్ స్టోరేజ్ చేస్తూ ఉంటుంది. వేవ్స్ అబ్జార్ప్షన్, మాంగ్రూవ్ ట్రీస్ వేవ్ ఎనర్జీ, సీస్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఫ్లడ్ డిఫెన్స్ వాల్యూ. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లోనే మ్యాంగ్రూవ్స్ అనేది 50% మ్యాంగ్రూవ్స్ అనేది వల్నరబుల్ అండ్ ఎంజర్డ్ స్టేటస్లో పెట్టడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, కరెక్ట్ గుర్తుపెట్టండి. ఐయుసిఎన్లోని 50% ఆఫ్ ద మ్యాంగ్రో ఎకోసిస్టమ్ అనేది వల్నరబుల్ అండ్ ఎంజర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. వల్నరబుల్ తర్వాత మనం ఆల్రెడీ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లోని ఆ క్రైటీరియా మనం చూసుకున్నాం. హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏముంది, క్రిటికల్లీ ఎండేంజర్డ్, తర్వాత ఎండేంజర్డ్, తర్వాత వల్నరబుల్, నియర్లీ థ్రెటెండ్, ఓకే, తర్వాత లీస్ట్ కన్సర్న్. ఇదే కదా మనం చెప్పుకున్నది. రిస్క్ ఫ్యాక్టర్ హైయెస్ట్ అంటే ఎక్స్టింక్ట్, అంతరించిపోయినాయి. ఎక్స్టింక్ట్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్లీ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్. ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఎండేంజర్డ్ అండ్ వల్నరబుల్లో పెట్టారు. ఇప్పటికీ కూడా మనం కాపాడుకోకపోతే అది దేనికి వెళ్తుంది అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్కి వెళ్తుంది. సో ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్కి వెళ్తే మనం ఏదైతే ఇప్పుడు ఓషన్ ఎకోసిస్టమ్ని కంట్రోల్ చేస్తూ ఏదైతే అట్మాస్ఫియర్లో కార్బన్ సింక్ చేస్తుందో అది కాస్త ఇంకా డిగ్రేడ్ అయిపోయి ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి. క్లైమేట్ చేంజెస్ అనేది చాలా విపరీతంగా వస్తాయి. నెక్స్ట్ పాయింట్, ఇండియాస్ మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్ రోబస్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ టార్గెటెడ్ ప్రమోషనల్ ఇన్సెంటివ్స్, మిస్టీ ప్రోగ్రామ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. మిస్టీ ప్రోగ్రామ్ అంటే ఏంటి? మిస్టీ ప్రోగ్రామ్, మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ సీ హ్యాబిటేషన్ ఫర్ టాంజిబుల్ ఇన్కమ్స్. గుర్తుపెట్టుకోండి ఫుల్ ఫామ్, మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ సీ హ్యాబిటేట్ టాంజిబుల్ ఇన్కమ్. ఓకే, దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కోస్టల్ ఏరియాస్లోని మ్యాంగ్రూవ్ ఫారెస్టేషన్ చేయాలి, అట్ ద సేమ్ టైం దాని యొక్క ఎకోసిస్టమ్ని రీస్టోర్ చేయాలి. దాని యొక్క ఎకోసిస్టమ్ ఏం చేయాలి? రీస్టోర్ చేయాలి. దీని యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇనిషియేటివ్ మిస్టీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సీడింగ్, ట్రాపింగ్, రూట్స్ ట్రాపింగ్, రివర్ ల్యాండ్ సెడిమెంట్, ప్రొటెక్టింగ్ కోస్ట్ లైన్స్, స్లో ఎరోజన్, ప్రివెంటింగ్ హార్మ్ఫుల్ సెడిమెంట్స్, రీచింగ్ కోరల్ రీఫ్స్ అండ్ సీ గ్రాసెస్. చూడండి దీని యొక్క అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. దీనికి రూట్స్ ట్రాపింగ్, రివర్, స్లో ఎరోజన్, ఓకే, సాయిల్ ఎరోజన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి, కోస్ట్ లైన్స్ ప్రొటెక్ట్ చేయడానికి, హార్మ్ఫుల్ సెడిమెంట్స్ ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ నుంచి, అట్ ద సేమ్ టైం కోరల్ రీఫ్స్ గ్రోత్కి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కాంటెక్స్ట్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, అసలు మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి, అవి ఏ జోన్లో ఉంటాయి? అవి ఏ జోన్లో ఉంటాయి? ఇంటర్టైడల్ జోన్స్లో ఉంటాయి, అంటే ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ రీజన్స్లో. ఎక్కడైతే రివర్ సీన్ కలుస్తూ ఉంటుందో ఆ ప్లేసెస్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఎక్కువ ఛాన్స్ ప్రాబిలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది కార్బన్ స్టోరేజ్ అనేది ఎక్కువ చేస్తుంది ఫారెస్ట్తో కంపేర్ చేసుకుంటే. సో దీన్ని మనం ఏమంటామంటే బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే కోస్టల్ నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు కోస్ట్ లైన్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, సాయిల్ ఎరోజన్ అవ్వకుండా ఉంటుంది, కోరల్ రీఫ్స్ యొక్క గ్రోత్ బాగుంటుంది. ఓకే, ఇంకా మంగ్రూవ్లోని ఇండియాలో మ్యాంగ్రూవ్స్ ఏ ఉన్నాయి? ఓకే, ఈ మ్యాంగ్రూవ్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇది ప్రజెంట్ ఐయుసిఎన్ ప్రకారంగా ఎందులో ఉంది? వల్నరబుల్ అండ్ ఎంజర్డ్లో ఉంది. ఇండియన్స్ కన్జర్వేటివ్స్. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ సరిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద న్యూస్ మ్యాంగ్రూవ్ స్టోర్ హౌ మెనీ టైమ్స్ మోర్ కార్బన్ దాన్ అదర్ ఫారెస్ట్స్? 3 to 5. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మంగ్రూవ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్, ఎందుకంటే మిగతా ఫారెస్ట్తో పోల్చుకుంటే 3 to 5 టైమ్స్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని సింక్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్, వైజాగ్ పోర్ట్ అథారిటీ అక్రిడేట్ యాజ్ ఏ L2 గ్రీన్ పోర్ట్ ఫర్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్. వైజాగ్ పోర్ట్ L2 గ్రీన్ పోర్ట్ కింద ఒక సస్టైనబుల్ ఇనిషియేటివ్ కింద డిజిగ్నేట్ చేయబడింది. ఇక్కడ పాయింట్స్ చూద్దాం. వైజాగ్ పోర్ట్ అథారిటీ అవార్డెడ్ L2 గ్రీన్ పోర్ట్ అక్రిడిషన్ ఆన్ 4th June. అక్రిడేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ESG. ఓకే, వేస్ట్ మేనేజ్మెంట్లోని, రెన్యూబుల్ ఎనర్జీలోని ఇది రికగ్నైజేషన్ ఇవ్వడం జరిగింది. 100% గ్రీన్ పవర్ ఆర్ సోలార్ ఎనర్జీ ఇన్ ఆపరేషన్స్. 10 lakh trees planting target in between 2024 to 2027. ఓకే, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్, కోస్టల్ కన్జర్వేషన్కి 20 crore, కోస్టల్ కన్జర్వేషన్కి 20 crore అనేది స్పెండ్ చేయడం జరిగింది. CSR రెస్పాన్సిబిలిటీ కింద 4.31 crores ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్లోని స్పెండ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి వైజాగ్ పోర్ట్ గురించి ఫస్ట్ మనకు తెలియాలి, మినిమం పాయింట్స్ మనకు తెలియాలి, ఎందుకంటే వైజాగ్ పోర్ట్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ దాని గురించి టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి. వైజాగ్ పోర్ట్ అనేది ఏంటి? ఇట్స్ ఏ ల్యాండ్ లాక్డ్ హార్బర్. ఓకే, ఇట్స్ ఏ ల్యాండ్ లాక్డ్ హార్బర్. ఇది డాల్ఫినోస్ హిల్స్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఇంకోటి, దీని స్ట్రాటజికల్ లొకేషన్ ఎక్కడుంది? చెన్నైకి కోల్కతాకి మధ్యలో ఉన్నది స్ట్రాటజికల్ లొకేషన్ అనేది. ఇది ట్రేడ్ పరంగా చూసుకుంటే సౌత్ ఈస్ట్ ట్రేడ్,
ఈస్ట్ ట్రేడ్కి ఇది మేజర్ ఇంపార్టెంట్ పోర్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఓన్లీ మేజర్ పోర్ట్ ఇన్ ఏపీ. ఈ పోర్ట్ గురించి తెలుసుకోవాలండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ల్యాండ్ లాక్డ్ హార్బర్, డాల్ఫిన్ హిల్స్ వరకు ఇది ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఇంకోటి ఏంటంటే స్ట్రాటజికల్గా ఇది ఎక్కడ ఉంది, చెన్నై కలకత్తాకి మిడ్వేలా ఉంటుంది. సౌత్ ఈస్ట్ ట్రేడ్ అనేదికి ఈ పోర్ట్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఓన్లీ మేజర్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంకోటి ఏంటంటే ఈ పోర్ట్ అట్ ద సేమ్ టైమ్ పోర్ట్ ప్లస్ సీ ఫుడ్ ప్రొడక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఇందులోనే. సో ఇవన్నీ కొంచెం ఇంటర్ కనెక్ట్ చేసుకుంటే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇమేజ్లో టార్గెట్స్ చూద్దాం. 100% గ్రీన్ పవర్, 100% సోలార్ ఇన్ ఆపరేషన్స్. దీనికి రికగ్నిషన్ ఎందుకు వచ్చింది చూద్దాం. 10 lakhs ట్రీస్ ప్లాంటింగ్ ట్రీస్ బిట్వీన్ 2024 to 27. దీని టార్గెట్ 100% వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. కోస్టల్ కన్జర్వేషన్కి 20 CR. CSR ఎక్స్పెండిచర్ 4.31. CSR ఎక్స్పెండిచర్ దేంట్లోనండి, ఎడ్యుకేషన్లోని, స్కిల్ డెవలప్మెంట్లోని, హెల్త్లోని. ఓకేనా. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్, విచ్ పోర్ట్ అథారిటీ వాస్ అక్రిడెటెడ్ యాజ్ L2 గ్రీన్ పోర్ట్ ఫర్ ఇట్స్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ ఆన్ 4th June? విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. ఓకేనండి. దీంతో మనం June 6th కరెంట్ ఇష్యూస్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో ఇంపార్టెంట్వి అవి డిస్కస్ చేయడం జరిగింది. సో మిగతా మైనర్వి వన్లైనర్స్ కింద చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క రాజకర్ణ అకాడమీ ప్రొవైడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ని కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ కానీ, లేకపోతే ఏపీఎస్సీ, యూపీఎస్సీ డిఫరెంట్ ఎగ్జామ్స్కి క్లియర్ చేసే స్ట్రాటజీస్ కానీ, ఇలాంటి వీడియోస్తో ఇంకా ముందు చాలా వీడియోస్తో వస్తామండి. సో ఈ రాజకర్ణ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.